హలో అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ప్రకాశం జిల్లాలో రామ్ గోపాల్ వర్మ మీద నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మని మరి కాసేపట్లో అరెస్టు చేయబోతున్నారు. ఇది మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్. ముఖ్యంగా చెప్పాలి అంటే 19వ తారీఖు అంటే మంగళవారం రోజు రామ్ గోపాల్ వర్మ ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. పోలీసులు దీనికి సంబంధించి అంతకుముందే ఒక నోటీసు ఎస్ఐ శివరామయ్య నేతృత్వంలో ఒక పోలీసు బృందం వచ్చింది. ఆయనకు నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి ఆయనే ఫోటోలకు పోజులు ఇచ్చి మరి ఫోటోలు దిగారు. సో ఆ తర్వాత 19వ తారీఖు ఆయన్ని విచారణకు రావాల్సిందిగా పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆదేశించారు. అయితే దీనికి హాజరు కాలేను, ఇది తప్పుడు కేసు అంటూ హైకోర్టు మెట్లెక్కారు రామ్ గోపాల్ వర్మ. అంతకుముందే లాయర్ని అక్కడికి పంపించారు. పోలీసుల్ని ఈ కేసుకు సంబంధించిన విచారణను పొడిగించాలి, గడువు పొడిగించాలని అడగడం జరిగింది. పోలీసులు ససేమిరా అన్నారు. అదే సమయంలో హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకోలేం, దీన్ని కొట్టేయలేము అని చెప్పింది హైకోర్టు. చెప్పిన తర్వాత కనీసం పోలీసులకు చెప్పి కాస్త గడువు ఇప్పించండి అని కూడా రామ్ గోపాల్ వర్మ అడిగాడు. కానీ దానికి కూడా మీరు పోలీసుల్ని రిక్వెస్ట్ చేసుకోవాలి తప్ప మేం చేయగలిగింది ఏమీ లేదని కోర్టు చెప్పడంతో 19వ తారీఖు అంటే మొన్న మంగళవారం రోజు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీనికి ఆయన హాజరు కాలేను, నాకు షూటింగ్లు ఉన్నాయి, 4 రోజుల సమయం ఇవ్వాలి అంటూ ఆయన వాట్సాప్ సందేశాన్ని పోలీసులకు పంపించారు. వాస్తవానికి గతంలో ఇది వీలయ్యేది కాదు, కానీ ఇప్పుడు డిజిటల్ ఫార్మేట్లో కూడా ఏదైనా పంపిస్తే వాళ్ళు అందుకుంటే గనక అది లెక్కలోకి తీసుకుంటారు. పరిగణలోకి తీసుకున్న పోలీసులు సరే 4 రోజులు గడువిద్దామని నిర్ణయించారు. 19, 20, 21, 22, 23 అంటే దాదాపుగా 23, 24, ఇవాళ 25వ తారీఖు. సో 6 రోజులు, 24 అంటే 19 నుంచి 24 అంటే 6 రోజుల పాటు గడువిచ్చారు. అయినప్పటికీ రామ్ గోపాల్ వర్మ నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్లు పెడితే దానికి తిరిగి రిప్లై ఇవ్వటం లేదు. సో ఆయన ఎలా చేరుకోవాలో అర్థం కాక పోలీసులు నేరుగా హైదరాబాద్ చేరుకున్నట్టుగా చెప్తున్నారు. ఆయన్ని అరెస్టు చేసి ప్రకాశం జిల్లాకు తీసుకెళ్తారనేది తాజా సమాచారం. అయితే అది మరి కాసేపట్లో ఆయన నివాసానికి చేరుకున్నారు, మరి కాసేపట్లో అరెస్ట్ చేయవచ్చు. అయితే రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇంత భయపడుతున్నారనే అంశం కూడా చాలామంది చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామందిని అరెస్ట్ చేశారు, వదిలిపెట్టారు, 41A నోటీస్ ఇచ్చి ఆయన్ని మళ్ళీ రిలీజ్ చేస్తారని కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ ఆయన చేసిన అఫెన్స్ చాలా పెద్దది అని చెప్తున్నారు కొంతమంది న్యాయ నిపుణులు. ఎందుకంటే ఆయన లక్ష్మీ సెన్టీఆర్ తీశారు గతంలో, ఆ తర్వాత కమ్మరాజ్యంలో కడపరెడ్లను ఒక సినిమా తీశారు, ఆ తర్వాత పవర్ స్టార్ అని ఒక సినిమా తీశారు, ఆ తర్వాత ఇంకొక సినిమా తాజాగా వ్యూహం అనే సినిమా తీశారు. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఏదో ఒక సినిమా తీశాడంటే ఏదో పొలిటికల్ సెటైరికల్ డ్రామా అనుకోవచ్చు. కానీ అందులో ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారిని పోలికలు ఉన్న వ్యక్తిని, లోకేష్ గారి క్యారెక్టరు, బ్రాహ్మణి గారి క్యారెక్టరు, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరు, లక్ష్మీపార్వతి గారి క్యారెక్టర్, ఇలాగా రకరకాల క్యారెక్టర్లు పెట్టి ఆయన పొలిటికల్ సెటైర్గా తీశారు. సెటైర్ అయితే పర్వాలేదు, మనోభావాలు దెబ్బతినేలాగా తీశారు. దీన్ని చాలామంది గతంలో రిలీజ్ కాకుండా అడ్డుకునేందుకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చారు, కోర్టు మెట్లెక్కారు. అయినప్పటికీ కూడా ఆయన సెన్సార్ సర్టిఫికేట్ని తెచ్చుకొని ఆయన రిలీజ్ చేయగలిగారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది కాబట్టి ఆయనకు సాధ్యమైంది. అయితే ఈసారి మాత్రం అవన్నింటినీ తీసుకుని ప్రకాశం జిల్లా మద్దిపాడులో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఒక కేసు నమోదు చేశారు. గత నుంచి కూడా కేసు నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వీలు కాలేదు. ఈసారి మాత్రం పోలీసులు కేసు తీసుకున్న వెంటనే ఆయన అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అరెస్ట్ చేస్తే ఏంటి 41A నోటీస్ ఇచ్చి పంపించరా అంటే ఖచ్చితంగా పంపించరు అని తెలుస్తోంది. పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ ఉంటుంది అని తెలుస్తోంది. ఎందుకు అంటే ఆయన ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు అనేది న్యాయ నిపుణులు చెప్తున్నమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 BNS కింద కేసు నమోదు చేయబడుతోంది. తద్వారా జీవితకాలం కూడా పడే అవకాశం ఉందని కొంతమంది న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం, పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని మనకు తెలియకపోయినప్పటికీ కరెక్ట్గా ప్లాట్ చేయాలి అనుకుంటే, కరెక్ట్గా రామ్ గోపాల్ వర్మకు బుద్ధి వచ్చేలా చెయ్యాలి అనుకుంటే అవకాశాలు అయితే ఉన్నాయి అంటున్నారు. సో తద్వారా అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి, ఇది ఏదో ఫ్లూక్లో చేసింది కాదు, ప్రేక్షకులను ఆకట్టుకోవటానికో డబ్బులు రావటానికో లేకపోతే ఇంకో దానికో కాదు చేసింది. ఇది ఒక పొలిటికల్ డ్రామా తీసి ఒక పార్టీకి అనుకూలంగా ఇంకో పార్టీ మీద కుట్ర చేయటం అన్నమాట. ఈ కుట్ర చేసి ఆ రకంగా ఆయన లబ్ధి పొందే ప్రయత్నం చేసి కుట్రపూరితంగా పదే ఆర్గనైజ్డ్గా ఈ క్రైమ్ చేశాడనేది
కొంతమంది చెప్తా ఉన్నారు న్యాయ నిపుణులు. ఇదే గనక నిజమైతే గనక ఖచ్చితంగా ఆర్జీవీకి సినిమా చూపించడం ఖాయంగా కనపడుతోంది. ఎన్ని సినిమాలు ఆయన తీశాడు, చాలా దేశం మొత్తానికి ఆయన ఇప్పటివరకు సినిమాలు చూపించాడు, కానీ ఆయనకైతే సినిమా చూపించడం ఖాయంగా కనపడుతుంది. అందుకే రామ్ గోపాల్ వర్మ భయపడుతున్నారని చెప్తున్నారు. గతంలో కూడా మనం చూసాము. సో మాఫియా బెదిరించింది అని ఆయనే చెప్పుకున్నారు. మాఫియాను కూడా నేను లెక్క చేయను, నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అని చెప్పేసి ఆయన ప్రగల్భాలు పలికారు. కానీ పలికిన కొద్ది రోజుల్లోనే ఆయన ముంబై నుంచి మకాం మార్చి హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. ఎవరైనా జాతీయ స్థాయి హోదాను వదులుకొని రాష్ట్రానికి వచ్చేస్తారా? జాతీయ స్థాయిలో ఆయన మంచి సినిమాలు తీశారు. రంగీల లాంటివి, సర్కార్ లాంటివి, ఇలాంటి సినిమాలు తీశారు ఆయన. అలాంటి వ్యక్తి పారిపోయి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక సెక్స్ సినిమాలు, థర్డ్ గ్రేటెడ్ సినిమాలు ఆయన తీసుకుంటా ఉన్నారంటే అక్కడ మాఫియాకు భయపడి ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఏమన్నా పర్వాలేదు, వాళ్ళు ఏమీ చెయ్యలేరన్న ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఉన్నారన్న భరోసాతోటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర స్వయంగా డబ్బు తీసుకొని మనందరం గమనిస్తూ ఉన్నాం. ఆయన ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చారు. సినిమాకి సంబంధించి వ్యూహం, శపథం అని 2 సినిమాలు తీయాలని దానికి సంబంధించి ఆయనకి ఆర్థికంగా కూడా జగన్మోహన్ రెడ్డి తోడ్పాటు అందించారు. ఇదంతా కూడా కుట్రపూరితంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగింది అనేది పోలీసులు తేలుస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన మీద కేసు నమోదైంది. 41A నోటీస్ ఇచ్చి పంపించే అవకాశాలు లేవని తెలుస్తోంది. అందుకే రామ్ గోపాల్ వర్మ భయపడి కోర్టు మెట్లెక్కారని కూడా తెలుస్తోంది. ఏదేమైనా రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేస్తే మాత్రం దయచేసి రాష్ట్ర ప్రజల విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి పర్వర్టెడ్ ఫెలోస్ అంటే విశృంఖలతకు అలవాటు పడిన ఇలాంటి మనుషులు సమాజంలో, సంఘంలో తిరగటానికి వీల్లేని వ్యక్తులు కాబట్టి వీళ్లకు ఖచ్చితంగా అవకాశం ఉన్న సెక్షన్లన్నీ పెట్టి వీళ్ళు చేసిన క్రైమ్ని పర్ఫెక్ట్గా మీరు ప్రొజెక్ట్ చేసి పోలీసులు చేయగలిగితే డెఫినెట్గా రామ్ గోపాల్ వర్మ మళ్ళీ తిరిగి బయటకు వచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి కనబడట్లేదు. ఏదేమైనా చూద్దాం పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేస్తారు, ఏ రకమైన వ్యవహారం. లాస్ట్ టైం వర్రా రవీందర్ రెడ్డిని వదిలేసినట్టు, లేకపోతే వాడెవడు ఇంటూరు కిరణ్ వదిలేసినట్టు వదిలేస్తారా, బోరుగడ్డకు చేసిన ట్రీట్మెంట్ చేస్తారా, లేకపోతే రామ్ గోపాల్ వర్మకు ఆయన సినిమాల్లో చూపించే ట్రీట్మెంట్ చేస్తారా చూడాలి.